సింహాసనాన్ని ఎక్కించాడు. ఆయన ఉన్న విధానాన్ని బట్టి, ఆయన దేవుడికి లోబడిన విధానాన్ని బట్టి. అయితే తను ఏం చేశాడంటే యుద్ధానికి సైన్యాన్ని అంతా పంపించి ఆయన పైన మేడగదిలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు వేరే వారి యొక్క భార్య స్నానం చేస్తున్నప్పుడు ఆమెను చూసి మోహించి ఆమెతో శయనించినప్పుడు అది ఎవరు చూడలేదులే అనుకున్నాడు. కానీ ఆకాశమందున్న దేవుడు ప్రతిదీ చూస్తాడన్న విషయాన్ని మరి మర్చిపోయాడు. అయితే ఒక దాసుని చేత బోధించబడి నేను రాజును కదా అని అహంకారంతో ప్రవర్తించుకోకుండా తన సింహాసనాన్ని వదిలేసి మోకరించి దేవునికి నేను తప్పిదం చేశాను ప్రభు అని ఒప్పుకొని రాసినటువంటి గ్రంథమే 51వ కీర్తన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అని అంటే మనం ఎలాంటి వారమో మనకు తెలుసంట. ఇక్కడ దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నీకు కేవలము నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో మనం చెడుతనం చేసాను, మనుషుల దృష్టిలో కాదు. మనుషుడు ఎప్పుడు పాపియే. ఎందుకంటే ఈ లోకంలో మనం నడుస్తున్నంతసేపు, ఈ లోకంలో మనము జీవిస్తున్నంతసేపు మన తలంపు ద్వారానే కానీ, నోటి మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, హృదయం ద్వారా కానీ మనం ఏంటంటే కంపల్సరీ తప్పిపోతూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే దాన్ని ప్రతిసారి దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి. ఒకవేళ నీ చూపు దేని దగ్గరికైనా వెళ్ళిందనుకో, ఆ చూపుని వెంటనే మలుచుకొని దేవా నీకే స్తోత్రం అని చెప్పుకోవాలి. కానీ దాన్ని ఆ కళతో చూసి ఆలోచించి హృదయంతో శరీరంతో తప్పులు చేయాల్సిన అవసరం మనకి చేయకూడదు. మనము అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా దోషము పోవునట్లు, దోషము తల్లిదండ్రులు చేసిన దోషాన్ని బిడ్డల మీద వేస్తానని దేవుడు చెప్పాడు. కొంతమంది భయభక్తులు లేకోకుండా ఇష్టానుసారంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. నీతిమంతులు కడుపులు కొడతారు, లేని వారి కడుపు కొడుతూ ఉంటారు. ఎందుకంటే వారి బిడ్డలు సంతోషంగా ఉండాలి. కానీ లేనివాడి యొక్క దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకుని అన్యాయంగా తీసుకుంటే ఆ యొక్క డబ్బు నువ్వు దేనికి ఉపయోగిస్తావో అదంట దేవునికి మొరపెడుతూ ఉంటుందంట. ఈ డబ్బు నేను పలానోళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ వెళ్ళకోకుండా వీడేం చేశాడంటే దాన్ని తీసుకొని ఆహారానికో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే గోడ కట్టుకోవడానికో సంథింగ్ దేనికైనా ఉపయోగించినప్పుడు నువ్వు కట్టిన గోడలో ఉన్న ఇటుక కూడా ప్రార్థన చేస్తుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నా దోషము నా బిడ్డల మీదకి రాకూడదని, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. మనం ఏం కడుగుతాం? బియ్యం కడుగుతాం, కూరగాయలు కడుగుతాం, అవునా? అట్లాగే మన హృదయాన్ని కడుక్కోవాలి. మనం హృదయాన్ని కడుక్కోవాలంటే అది వాక్యం ద్వారానే కడుక్కోవాలి. నీళ్ళతో కడుక్కుంటే పోదు. స్నానం చేస్తే మురికిపోద్దేమో కానీ పాపము దోషాలు పోవు. వింటున్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నా దోషం నా బిడ్డల మీద కలగకుండా నా దోషాన్ని బాగుగా కడుగు. కొంచెమే కడుగు అని చెప్పట్లేదు, బాగుగా కడుగు అని చెప్తున్నాడు. తర్వాత నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నేను చేసిన పని, నేను చేసిన తప్పు నాకు తెలుసు. ఎందుకంటే నేను మనుషుని కాబట్టి నేను ఏం చూశానో, ఏం ఆశించానో, ఏమి హృదయంలో అనుకున్నానో, దేని ద్వారా నేను తప్పు చేశానో నాకు తెలుసు. నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు అని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా అలాగే ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనమేమో నీతిమంతులుగా దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, కూడా లేడు అని చెప్తున్నాడు. కానీ ప్రభువైనటువంటి దేవుడు నీతిమంతులు అని జనాలకు సర్టిఫికేట్ ఇచ్చాడు కొంతమంది దైవ భక్తులు. అటువంటి స్థానంలో మనం కూడా ఉండాలని మనం కోరుకోవాలి. దేవుని చేత నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, చెడుతనం అసహించుకున్న వారని దేవుని చేత బోధించబడిన వారు, మాట్లాడించబడిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మనం ఎలాంటి వారమో తెలుసు కాబట్టి మన వాక్యానుసారమైన జీవితంలో బ్రతకాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం చేత మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. తర్వాత నా పాపం ఎల్లప్పుడు నీ ఎదుట ఉన్నది, నా పాపము ప్రతిసారి నన్ను గుచ్చుతుంది. ప్రభా నేను పాపిని, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చేయొద్దన్న పని చేస్తేనే పాపం. మనం ఏదో పెద్ద పాపం అనుకుంటాం కానీ మాట వినకపోవడమే పాపం.
కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల మాట వినరు, దైవసేవకుల మాట వినరు, పెద్దల మాట వినరు, పెద్దలుగా ఇంట్లో ఉన్నవారి మాట వినరు. పాటల మాట వినదు, అత్తల మాట వినదు, కుమారులు తల్లిదండ్రుల మాట వినరు. కానీ దేవుడు చెప్తున్నాడు, అన్నిటికంటే మాట వినుట శ్రేష్టము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణం. కొంతమంది అంటారు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఆ దేవుడి జీవితాన్ని ఇచ్చింది. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని బ్రతకడానికి దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకో విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. మనం ఎవరి దగ్గర పాపం చేసి ఉన్నాము? దేవుని దగ్గర పాపం చేసి ఉన్నాం, మనుషుల దగ్గర కాదు. మనం ఎవరిని అడగాలంటే, నీకు విరోధంగా నేను నీకు విరోధనైపోయాను, ఎందుకంటే నేను పాపం చేశాను కాబట్టి నీ దగ్గర నేను విరోధంగా ఉన్నాను, నీ మీద నేను నీకు నేను వ్యతిరేకంగా ఉన్నాను అని ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, నీ దృష్టిలో నేను ఎలాంటి వాడిని అంటే చెడ్డవాడిగా మిగిలిపోయాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించవా, దయచేసి నన్ను పవిత్రపరచవా, నేను ఇలా చేశాను అని చెప్పి తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఇస్సోపుతో నన్ను కడిగి హిమం కంటే తెల్లగా నన్ను ఉంచు, నాకు స్థిరమైన మనసు నీవు, నాలో యథార్థమైన జీవితాన్ని దయచేయి ప్రభువా అని ఫస్ట్ తన పాపాలు ఒప్పుకొని తర్వాత దాన్ని శుద్ధీకరించమని ఆ రకంగా ఆయన ప్రార్థన చేశారు. ఈరోజు మనం కూడా నోటి మాట చేత, చేతులతో బిడ్డలు కొట్టి ఇష్టానుసారంగా బుద్ధులు మాట్లాడుతుంది, తర్వాత కళ్ళతో చూసింది, మనసులోకి వెళ్ళి తలంపుల్లోకి వెళ్ళి శరీరంతో పాపం చేసి దేవునికి విరోధులు అయిపోతే శరీర బలహీనతలు వచ్చేదే దాని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎలాంటి వారో మనకు తెలుసు. చెప్తున్నాడు దావీదు, నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు, కాబట్టి నేను నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాప హృదయము కిందకి చదువుకుంటూ వెళ్తే నీకు ఇష్టమైనటువంటి బలి ఏంటయ్యా అంటే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి దేవుడు మా సన్నిధిలో మోకరించినట్లయితే దేవుడు నీ ప్రతి పాపమును కడుగుతానని ఈరోజు సెలవిస్తున్నాడు. వీటి కృప అయితే ఆదరణ ప్రభైనటువంటి దేవుడు నీ యొక్క నా మనసుకు, నీ యొక్క ఆరోగ్యం, శరీరానికి దేవుడు దయచేయండి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని అడుగుదాం. ప్రభా నేను పాపిని, నేను అలాంటి వాడిని నాకు తెలుసు, ఇదిగో నా యొక్క పాపాలను కానీ నా హృదయాన్ని కానీ నా ప్రవర్తన కానీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను, దయచేసి నన్ను కూడా ఇస్సోపుతో కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా ఉంచు, నాకు స్థిరమైన మనసు నివ్వు, నేను మళ్ళీ ఆ తప్పు చేయకోకుండా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన స్తోత్రములు 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 తండ్రి, దయగల నా తండ్రి, ప్రేమగల నా తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అనేటువంటి దేవాన్ని చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేసి నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను.